ఫ్రెండ్స్, వైసీపీలో విషాదం బొత్స సత్యనారాయణ ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వారిలో ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. అయితే ఈ రోజున వైసీపీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం అంటూ చేపట్టిన కార్యక్రమంలో కార్యకర్తల నేతలు కూడా ఏపీ అంతటా పాల్గొన్నారు. అలా విశాఖపట్నంలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైసీపీ నేతలు వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి మరీ వైద్యాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఊరట కల్పించే తాజాగా బొత్స ఆరోగ్యంపై వైసీపీ పార్టీ ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అయితే బొత్స సత్యనారాయణ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అంతేకాకుండా ఆసుపత్రిలో బొత్స నడుస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక వీడియోని కూడా షేర్ చేశారు. బొత్స ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా ఫోన్లు రావడంతో అందరికీ తెలిసేలా ఇలా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు. అయితే బొత్స గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిపించుకొని మరీ మండల విపక్ష హోదాని సైతం సంపాదించుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన నేతగా ఉన్న బొత్స గతంలో గుండె ఆపరేషన్ కూడా జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.